దృఢ దీక్ష అంటే ఒక దీక్ష లాగా చెయ్యాలి సాధన. ఇప్పుడు దీక్షలంటే చాలా చూస్తున్నాం మనం. అయ్యప్ప దీక్షలని, మరి హనుమాన్ దీక్షలు, శివ దీక్షలు చాలా చేస్తారు. ఈ మాలలు వేసుకుంటారు. ఆ 40 రోజులు దీక్ష పట్టడం కాదు. మన జీవితాంతం దీక్ష పట్టిన వాడు ఎంత శ్రద్ధగా ఆ ఉంటాడో, మనం కూడా గురువు చెప్పిన ఆహార నియమాలు, గురువు చెప్పిన సాధన, జ్ఞానం పొందడానికి చేసే స్వాధ్యాయం, ఇవన్నీ నాకు ఆత్మ దర్శనం కావాలి అనే ఒక దృఢ దీక్ష ఉంటేనే ఆహార నియమం పాటిస్తాం. మరి అలాగే సాధన శ్రద్ధగా చేస్తాం, స్వాధ్యాయం ఏకాగ్రతగా చేస్తాము. గురువు చెప్పినప్పుడు ఏకాగ్రతగా వినగలుగుతాం. మరి ఈ దీక్షగా ఉండాలి. ఆ దీక్ష మామూలుగా ఉండకూడదట. దృఢ దీక్ష గట్టిగా పట్టుకోవాలి దాన్ని. మనం ఏమనుకుంటామంటే ఒక రోగం వచ్చినప్పుడు ధ్యానం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది, హ్యాపీగా బతకొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దానికంటే 1,000,000 రెట్లు ఆనందం పొందగలిగే స్థితి మన చేతుల్లోనే ఉందంటే, ఆత్మని తెలుసుకుంటే, ఆత్మానుభూతి పొందగలిగితే మనము ఇంకా పొందరానిది ఏదీ లేనంత ఆనందంగా ఉంటామని గురువులు మనకి బోధించి ఈ మార్గాన్ని మనకి ఇచ్చారు. అలాగే సర్వసంగ పరిత్యాగం అంటే ఈ సంఘంలో అన్నీ కావాలనుకుంటాం మనం, అన్నీ అనుభవించేయాలనుకుంటాం. కానీ అవసరమైనప్పుడు ఆత్మని పొందాలి అనుకున్నప్పుడు సృష్టికర్త సృష్టించిన సృష్టిని వదులుకోగలిగే ధైర్యం, సృష్టికర్త దగ్గరికి చేరుతున్న మనము, సృష్టికర్తని తెలుసుకుంటున్న మనము ఈ సృష్టిని వదులుకోగలిగే ధైర్యం ఉండాలి. ఎందుకంటే దీనికంటే 1,000,000 రెట్ల ఆనందం ఆయన దగ్గర ఉంది. అది తెలుసుకోగలుగుతున్నాం, తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాం. కాబట్టి అది తెలుసుకుంటే ఈ సృష్టిలో ఉన్న సుఖాలు, సంతోషాలు లవలేశమంత అంటారు, ఒక నీటి బొట్టంత. సముద్రం అంత ఆనందం పొందడానికి మన ప్రయత్నం జరిగినప్పుడు ఈ నీటి బొట్టంత సుఖ సంతోషాలని వదులుకునే ధైర్యం ఉండాలి. అది అర్థం కావాలండి మనకి. సర్వసంగ పరిత్యాగం అంటే అన్ని వదిలేయాలి, అయి బాబాయ్ అనుకుంటాం. కానీ పరమాత్మని తెలుసుకోగలిగితే సముద్రం అంత ఆనందం